శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సన్మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశము అతి సర్వత్రా వర్జయేత్. అంటే అతి ఎల్లవేళలో కూడా వర్జింపదగినది, అంటే అది ఆచరింపదగినది కాదు అనే అర్థం. మనము అతి, మితి అనేటువంటి పదాలు సహజంగా వింటూ ఉంటాం. అతి అంటే ఎక్కువ, మితి అంటే తక్కువ. అంటే కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నదాన్ని అతి అని, దానికన్నా తక్కువ ఉంటే మితి అంటాం. అతి వల్ల ఏమిటి? అతి ఎప్పుడు ఉండకూడదు, వర్జించాలి అని అంటారు. అతి అనేది దేనికి? ఈ రోజుల్లోపల మనము సమాజం లోపల అతి ప్రవర్తన, అతి సర్వం ఎక్కడ చూసినా కూడా కనబడుతూనే ఉంది. అతిగా ఉన్నది అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా మనకు అందులోపల అతి ఎక్కువగా గోచరిస్తున్నది. ఉదాహరణకి వివాహాలు చూసుకుందాం. పూర్వకాలంలో వివాహాలు చేస్తే చక్కగా ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో బంధువర్గాన్ని పిలుచుకునేవాళ్ళు, అట్లనే స్నేహితుల్ని మిత్రుల్ని పిలుచుకొని చక్కగా వేడుక జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం అయినటువంటి వివాహ వ్యవస్థ లోపల అనవసరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టి దాన్ని చాలా, అంటే ఒక సినిమా పక్కీలో అనండి, లేకపోతే ఒక నాటకీయంగా అనుకోండి, ఎన్నో రకాలుగా దుబారా ఖర్చులు చేస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. ముందుగా వివాహానికి వెనకటి రోజుల లోపల నిశ్చితార్థం చేసుకునేవాళ్ళు. నిశ్చితార్థం అనేది చాలా క్లుప్తంగా తమకు తెలిసినటువంటి బంధువులు మిత్రుల్ని పిలుచుకొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నిశ్చితార్థం అనేదే ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేస్తూ అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అన్నది మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. ఇక వివాహానికి వస్తే ఒక 50 రకాలు 60 రకాల వంటకాలు. ఎందుకంటే అవి ఎవరైనా తింటారా? ఒక మనిషి 2 రకాలు 3 రకాలు, కాకపోతే ఎక్కువలో ఎక్కువ ఒక 10 రకాల వంటకాలు. ఆ తినలేనటువంటి అన్ని వంటకాలు చేసి అనవసరమైన ఖర్చు చేస్తున్నారు. ఈ అతి చేయకుండా ఆ ఖర్చుని మితంగా చేసుకొని వచ్చే ఆ యొక్క ద్రవ్యాన్ని ఆ వధూవరులకు ఇస్తే వాళ్ళ కొత్త కాపురం చక్కగా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చుని మినహాయించి వాళ్ళకు ఒక ఇల్లు ఒక కారో కొనిపెట్టారనుకోండి, వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు. అంతేగాని అనవసరపు ఖర్చు వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏ మాత్రం ఉండదు. ఇకపోతే మానవుల ప్రవర్తనలో కూడా మనకు అతి అనేది అతిగా కనబడుతున్నది. మనం మాట్లాడటం కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. మాట్లాడటం లోపల కొంతమంది అతిగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఒక వేదిక మీదకి ఎవరినైనా పిలిచారనుకోండి, కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే ఆ వేదిక మీద తను ఏ విషయాన్ని మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనేటువంటి అవగాహన లేకుండా మైకు దొరికింది చాలు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అనవసరమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఆ వేదిక యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేస్తున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడటం అనేది లలిత కళల లోపల ఒక కళగా మనం గుర్తించాలి. మాట్లాడటం కూడా ఎంతో నైపుణ్యం ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి. మన బంధువులతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా, స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా, అదే ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఇంకొక రకంగా మాట్లాడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక వేదిక మీద ఒక ఉపన్యాసం ఏమని పిలిచారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కార్యక్రమం దేన్ని ఉద్దేశించి ఏర్పాటు చేశారు, ఆ కార్యక్రమం లోపల నాకన్నా ఇంకెంతమంది మాట్లాడేవాళ్ళు అక్కడ వేదిక మీద ఉన్నారు, ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. నేను ఏ విషయం మాట్లాడితే వినే వాళ్ళకి రసరమ్యంగా ఉంటుంది, వాళ్ళకి నేను నా భావాల్ని వ్యక్తం చేయగలుగుతాను అనేటువంటి విషయం మీద దృష్టిని పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. కాబట్టి మాట్లాడే కళని అభివృద్ధి చేసుకొని మిత్రులతోటి మైత్రీ సంబంధమైన విషయాలు, స్నేహితుల్లో స్నేహాన్ని పెంచుకోవటం కోసం
అదే రకంగా బంధువులతోటి తన బంధుత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. తన యొక్క వృత్తిపరమైనటువంటి విషయాలకు వస్తే అప్పుడు తన యొక్క వృత్తి నైపుణ్యము, చాతుర్యము, వృత్తి యొక్క వివరాలు అక్కడ చూపెట్టుకోవాలి. అదే వేరే చోట చూపెట్టుకోవటం ఎంత మటుకు కూడా మంచిది కానే కాదు. ఇదే రకంగా మనం తరచూ చూస్తుంటాం. ఈ రోజుల్లోపల కట్టుబొట్టు తీరులో కూడా చాలా మటుకు ఎంతో అతి కనబడుతున్నది. వెనకటి రోజుల్లోపల నిండుగా వస్త్రధారణ చేసేవారు. ఈ రోజుల్లోపల వస్త్రధారణ విషయంలో కూడా అతి ఎక్కువగా కనబడుతున్నది. అంతేకాదు తాము ఉన్నటువంటి ప్రదేశం లోపల ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, ఆ వాతావరణంలో తను ఎలా మెలగాలి అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా పూర్వకాలం చెట్లు చేమలు పెంచుకునేవారు ఇళ్లల్లో. ఇప్పుడు ఒరిజినల్ చెట్లు పోయినాయి, డూప్లికేట్ చెట్లు వచ్చినాయి. అంత మాయ. ఆ మాయ ఎట్లా అయిపోయిందంటే ఒక వనంలో ఉన్నట్టు భావన కలుగుతుంది కానీ వనం మాత్రం కాదు. కొన్ని సందర్భాల్లో ఇది యథార్థమా లేక కృత్రిమమా అనేది తెలుసుకోవటం కూడా కష్టతరమైపోతున్నది అన్నది మనందరికీ తెలుసు. ఉదాహరణకి మన ఇంట్లో ఒక క్రోటన్ మొక్క పెంచుకున్నాం అనుకోండి. ఆ మొక్క పెరిగి చక్కగా పుష్పాలతో నిండుగా కనబడితే ఆ వచ్చేటువంటి ఆనందం ఒక రకంగా ఉంటుంది. అదే ఒక ప్లాస్టిక్ మొక్కను పెట్టుకున్నాం అనుకోండి, ఆ మొక్క వల్ల మనకు ఏ రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఆక్సిజన్ రాదు. కాకపోగా దాని మీద దుమ్ము ధూళి ఏర్పాటయ్యి అది మనకు ఆరోగ్యానికి హానికరంగా కూడా మారటానికి వీలవుతుంది. ఇంకా అతి అనే దాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. అతి నిద్ర అంటే ప్రతి మనిషి నిద్రపోవాలి, తప్పదు. కాకపోతే మన వయసుకు తగ్గట్టుగా 8 గంటలో 6 గంటలో 5 గంటలో వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గుతుంది. తదనుగుణంగా నిద్రపోవటం మంచిదే. కానీ కేవలం నిద్రకే 24 గంటల్లో 15 గంటలు 20 గంటలు కేటాయిస్తా అంటే అటువంటి వాళ్ళు జీవితం లోపల వృద్ధిలోకి రాకపోగా సోమరిపోతులుగా తయారవుతారు. ఆహారం కూడా కొంతమంది అతిగా తినటం మనం చూస్తుంటాం. అతిగా తినటం, అతిగా తాగటం, అతిగా మాట్లాడటం, అతిగా చేసే ప్రతిదీ కూడా అది అనర్థదాయకమే కానీ ఏమాత్రం కూడా యోగ్యమైంది కానే కాదు. అతి జాగ్రత్త అనేది ప్రతి మనిషికి జాగ్రత్త అవసరం. కానీ ఆ జాగ్రత్తకు కూడా ఒక హద్దు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి నీ ఉదయం 7 గంటలకో 8 గంటలకో ఉన్న రైలుకు వెళ్ళాలి అంటే పొద్దున 5ంటికి లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ఆటోనో బస్సో ఏర్పాటు చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు వచ్చే సమయం కన్నా ఒక 10 నిమిషాల్లో ఒక అర్ధ గంట ముందు వెళితే చక్కగా నీ ప్రయాణం సుగమంగా జరుగుతుంది. అదే నేను జాగ్రత్త పరుణ్ణని ఒకరోజు ముందే రైల్వే స్టేషన్కి పోయి ఉంటే ఎట్లా ఉంటుందో మీరు ఊహించండి. అది చెప్పటానికి కూడా యోగ్యంగా ఉండదు. అదే రకంగా ఒక పరీక్ష రాయటానికి తన కుమారుణ్ణో కుమార్తెనో తీసుకొని వెళ్ళాలనుకోండి. 9:30కు పరీక్ష అంటే ఒక అర్ధ గంట ముందర పరీక్షా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉండటం అనేది చాలా రకంగా సౌకర్యంగా ఉంటుంది. అదే సాయంత్రం 5ంటికి పరీక్ష అంటే ఉదయం 7ంటికి పోతే అది అతి జాగ్రత్త అనిపిస్తుంది. అతి జాగ్రత్త వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు ఏర్పడతాయి. ఇక వినయ విధేయతలు అనేవి ప్రతి వాళ్ళకి ఉండాల్సిందే. వినయం అనేది విద్యతోటి వస్తుంది. విద్య పెరిగితే విద్యతో పాటు వినయ విధేయతలు కూడా పెరగాలి. కానీ అతి వినయం దూరత లక్షణం అంటున్నారు. ఎందుకంటే కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళు ఎంత వినయాలు పోతారంటే ఆ వినయం లోపల ఆ వ్యక్తిని గౌరవిస్తున్నారని అనుకునే దానికన్నా కూడా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారా అనేటువంటి భావన ఇతరులకు కలిగేటట్టు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అతి వినయం కూడా పనికిరాదు. అదే రకంగా మనం చేసే ప్రతి పనిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఏది ఎంత మటుకు అవసరమో అంత మటుకు మాత్రమే ఏర్పాటు చేసుకుంటే అప్పుడు చక్కగా జీవితం సాఫల్యంగా నడుస్తుంది. అంతేగాని అతి అనేది పెట్టుకొని తను చేయాల్సిన దానికన్నా ఎక్కువగా వెళుతూ ఉంటే దానివల్ల అనర్థాలు ఎన్నో ఏర్పడతాయి. ఖర్చు పెట్టుకునే విషయంలో చూస్తే
కొంతమంది ఏ వస్తువు నాకు అవసరము అది చూసుకొని ఆ వస్తువు కొనుక్కోవాలి. తన తాహత ఏమిటి, తను ఎంత మటుకు ఒక వస్తువును కొనగలుగుతాడు అనేది బేరీజు వేసుకొని తదనుగుణంగా వస్తువుల్ని కొనుక్కోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే తమకు అవసరం ఉన్నా లేకున్నా ఇతరులు ఎవరో ఏదో వస్తువులు కొనుక్కున్నారు, చాలా భోగాలు అనుభవిస్తున్నారు అనే భావనలో ఉండి వీళ్ళు కూడా తమ యొక్క ఆర్థిక స్తోమతని గుర్తెరగకుండా వాయిదా పద్ధతి లోపల ఎన్నో వస్తువులు కొనుక్కుంటూ వాళ్ళు అనవసరమైనటువంటి కష్టాలకు పాల్పడుతున్నారు. అంతేకాని ఇన్స్టాల్మెంట్లో వస్తువులు ఇస్తున్నారు అని అనేకమైనటువంటి వస్తువులు తమకు అవసరం ఉన్నా లేకున్నా, అంటే ఉదాహరణకు ఒక స్కూటరు, ఒక కారు, ఒక ఫ్రిడ్జు, ఒక కూలరు, ఒక ఏసీ, ఇటువంటి ఉపకరణాలని అధిక వ్యయంతో కొంటున్నారు. వాటి మీద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఆ యొక్క దుకాణదారులు వీరి దగ్గర నుంచి ధనాన్ని లాగుతున్నారు. ప్రతి వాళ్ళు తమ ఆదాయ వ్యయాలని చక్కగా ప్రణాళికాబద్ధంగా చేసుకొని ఖర్చుల్ని నియంత్రించుకుంటే అందరి జీవితము సుఖమయంగా ఉంటుంది. అతి పోకడల వల్ల జీవితానికి అనర్థాలు మాత్రమే మిగులుతాయి. ఇంతకన్నా ఇంకొక విషయం ఏంటంటే పిల్లల విషయంలో కూడా కొంతమంది సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పిల్లల మీద శ్రద్ధ కూడా ప్రేమ లేకుండా శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నట్టుగా అపోహలు పొందుతున్నారు. వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నారు, కానీ దానివల్ల వాళ్ళు ఎంత మటుకు జ్ఞానాన్ని పొందుతున్నారు, ఎంత మటుకు వాళ్ళు తమ యొక్క కుటుంబ గౌరవాన్ని నిలపగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మరుగునపరిచి వారి మీద అనవసరమైనటువంటి ఖర్చుల్ని కూడా అతిగా పెడుతున్నారు. అవసరానికి మించిన ఖర్చులకి ఎప్పుడైతే పిల్లలకి అలవాటు చేస్తామో ఆ పిల్లలు ఆ యొక్క ఖర్చులకి అలవాటు పడి తమ యొక్క స్థితిగతుల్ని మరిచి తల్లిదండ్రులని ఎక్కువ ఖర్చులు పెట్టడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అవటం వల్ల వాటిని అందుకోజాలక మధ్యలోపల అందరి ముందర అవమానాల పాలు అవటం కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి చక్కటి బుద్ధులు నేర్పి వాళ్ళకు కూడా ఏది అవసరము, ఏది అవసరం లేదు, ఏది మితంగా ఉండాలి, ఏది అమితంగా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా ఖర్చులు పిల్లలకు కూడా పెట్టడం నేర్పాలి. అతి సర్వేత్రా వర్జతే అన్నారు, కానీ అతికస్య అధికం ఫలం అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అట్లని అధికం అనేటువంటిది దేనికి వర్తిస్తుంది, ఏది వర్జించాలి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తే తప్పకుండా జీవితం ఆనందమయంగా అవుతుంది. ఇంటి లోపల పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు ఉంటే వాళ్ళు చెప్పేటువంటి అనుభవాలను కూడా వీళ్ళు దృష్టిలో తీసుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తే జీవితానికి ఒక చక్కటి గమ్యం అనేది ఏర్పాటు అవుతూ ఉంటుంది. అంతేకాని నాకు తెలిసిందే మొత్తము జ్ఞానము, మిగిలింది ఏది ఎవరు చెప్పినా నేను వినను అనేటువంటి మొండి వైఖరితో ఉండి అతిగా ప్రవర్తిస్తే ఆ అతి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు కలగటమే కాకుండా ఏమాత్రము కూడా వాళ్ళ జీవితం సుఖమయంగా ఉండదు. వస్తువుల విషయానికి వస్తే మనకు ఒక చక్కటి స్కూటరు చాలు అంటే స్కూటర్ మట్టుకే ఆగాలి. ఇంకా ఇవాళ రేపు కొంత మట్టుకు మనకు కనబడుతున్న విషయం ఏంటంటే కొందరు రోడ్డు మీద మనం చూస్తే అధికమైనటువంటి వేగంతో వెళ్తున్నారు. ఎంత వేగంతో వెళ్తున్నారంటే ఆ వేగాన్ని చూసి మనం చూసే వాళ్ళకే కళ్ళు తిరుగుతాయా అన్నంత వేగంతో వెళ్తున్నారు. అంత వేగము అవసరమా? అది కూడా దృష్టిలో ఉంచుకొని వేగాన్ని నియంత్రించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి.